ఘటనకి నాంది నామినేషన్ రోజు నుంచి జరిగింది. మేము నామినేషన్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. ఈఆర్ఓ గారు అడిగారు, మీరు ఎప్పుడు నామినేషన్ వేస్తారని. సరే 18th ఒకటి వేస్తాను, 25th ఒకటి వేస్తామన్నారు. ఆయన్ని అడిగా, వాళ్ళు ఎప్పుడు వేస్తారంటే 23rd అండి సార్ అన్నాడు. కన్ఫామ్ అంటే కన్ఫామ్ అన్నాడు. మేము అప్లై చేసాం. మాది ఒక చిన్న మిస్టేక్ అంటే ఒక 1 అవర్ వాళ్ళు లేరు కాబట్టి లేట్గా అప్లై చేసాం. మేము ఎప్పుడు 25th అన్నామో నెక్స్ట్ అదే 25th అదే డేట్ అప్లై చేశాడు. ఉదయం మేము గుడికి పూజకి వెళ్ళాలంటే ఆ టైంకి వస్తానన్నాడు. గుడి పూజ ఆ టైంకి వస్తాను సార్, మేము హాఫ్ అన్ అవర్ పోస్ట్ పోన్ చేసుకుని వస్తే మళ్ళీ ఆ టైం మార్చాడు. ఏది చేసినా ఇబ్బందిగానే చేస్తూ వచ్చినాడు. అంటే ఘర్షణ వాతావరణం కావాలనే ఉద్దేశం చేస్తూ వచ్చాడు. అదేవిధంగా నామినేషన్ అయిన తర్వాత మా కోడలు మా కూతురున్న కారును కూడా కొట్టారు. అక్కడున్న వ్యక్తులు కొట్టారు. అంటే ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది అనమాట ఇది. దీన్ని అతను కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నాడు కానీ తగ్గల. ఆయన కానీ ఆయన కొంచెం ఉంటాడు, ఎక్కడో ఒక చోట ఒంగోలు నుంచి ఫోన్ చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అంటాడు, లేదు ఇంకో చోట వస్తాడు చేయండి అంటాడు. కానీ నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా కార్యకర్తలు తలొంచుకొని ఓర్చుకొని వెళ్ళాం. ఆ ఓర్చుకొని వెళ్ళిన దాన్ని కూడా తట్టుకోలేకుండా నన్నే అటాక్ చేస్తే సరిపోతుందని ఒకటి. రెండోది, నిన్న మా గన్మ్యాన్తో పాటు ఉన్న వ్యక్తులు చెప్పిన మాట ఏమంటే, వాడిని చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ 3 సార్లు అన్నా అంటే ఎవడో వ్యక్తి, ఎవడని తెలియదు, చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది, చంపేయండిరా బై ఎలక్షన్ వస్తుంది అని 3 సార్లు